ప్రముఖ యూట్యూబర్ కోలా చంద్రశేఖర్ సాయి కిరణ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుమార్లు అత్యాచారం చేసి ఇప్పుడు తనను వదిలేశాడని పోలీసులను ఆశ్రయించింది ఒక మహిళ. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. దీంతో పోలీసులు సాయి కిరణ్ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. 2021లో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఈ తరుణంలో సాయి కిరణ్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. అంతేకాదు, పెళ్లి పేరుతో ఆ యువతి దగ్గర ఉన్న బంగారాన్ని సైతం తీసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకోవడానికి 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా సాయి కిరణ్ కుటుంబం ఆ యువతిపై వేధింపులకు దిగారు. ఇక ఇరువురి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి కులం పేరుతో ఆ అమ్మాయిని దూషించాడు. పెళ్లికి మొహం చాటేయడంతో ఆ యువతి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి చంద్రశేఖర్, సాయి కిరణ్ సహా యువతిపై వేధింపులకు దిగిన కుటుంబ సభ్యులను చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రముఖ యూట్యూబర్ చందు. యూట్యూబర్ చందుగాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్ ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు ఇచ్చింది. బాధితురాలు ఫిర్యాదుతో అత్యాచారం, మోసం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 2021 ఏప్రిల్ 25న తన పుట్టినరోజు సందర్భంగా యువతిని ఆహ్వానించి లైంగిక దాడికి పాల్పడిన చంద్రశేఖర్ నిందితుడిపై 420, 376 SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రశేఖర్తో పాటు ఆయన తల్లిదండ్రులు మరో 2పై కేసు నమోదు చేశారు. నిందితుడు యూట్యూబర్ చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నార్సింగి పోలీసులు.